క్రైస్తలో చేరువచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయని లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల వారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద మహిమతో రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. షాలోమ్, మారనాథ, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఉదయకాలము దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అప్పుడే నూతన దినము ఆరంభించబడి 8 గంటలైంది. 8 గంటలు దాటింది. ఇంకా మన ముందు 16 గంటలు ఉన్నాయి. ఈ 16 గంటల్లో ఒక 8 గంటలు పనిచేయడానికి, 8 గంటలకు విశ్రాంతికి వినియోగించుకున్నా మన ముందు 16 గంటల సమయం ఉంది. ఈ దినం మనకు ఆశీర్వాదకరంగా మారాలి. మన టైం ఈజ్ షార్ట్. భూమి మీద మన జీవితము క్లుప్తంగా కొద్దిపాటి రోజులవే. సాతానుకు సమయం కొద్దిగా ఉంది, అలాగే మనకు కూడా సమయం కొద్దిగా ఉంది. అంటే దాని అర్థం ప్రభు త్వరగా రాబోతున్నాడు అని అర్థం. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును అని భక్తుడు పాడినట్లుగా, అవును, నేడో రేపో ఎప్పుడో మరి మనకు తెలియదు. లేదు, ఇప్పుడల్లా రాడు అనడానికి అవకాశం లేదు. ఎవరో ఒక ప్రవక్త అనబడిన వ్యక్తి ఇప్పుడల్లా యేసుప్రభు రాడని ఒక 50 సంవత్సరాలు పడుతుందని చెప్పాడు. నేను చూసి ఆశ్చర్యపడ్డాను. ఏంటి దుర్బోధలు? సౌత్ ఆఫ్రికా సంబంధించినటువంటి ఒక ప్రవక్త చెప్పిన మాటలు. ప్రజలు ఇటువంటి కొత్త కొత్త విషయాలు విని ఆశ్చర్యపోతామో ఇదొక మర్మంగా భావిస్తున్నారు. దుర్బోధన కూడా, వాక్య విరుద్ధమైన భావనలో కూడా మర్మాలుగా భావిస్తూ మోసపోతున్నటువంటి కుడి ఎడమ ఎరుగనటువంటి మన ప్రజలు, మన క్రైస్తవ సోదరులు. వీళ్ళ మీద కోప్పడి లాభం లేదు, వీళ్ళ మీద సానుభూతి చూపించాలి. అయ్యో పాపం అని కనికర పడాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ఆలోచిస్తున్నాం. స్తోత్రం. నేను ఇక్కడ ఇంచుమించు 26 నిమిషాలు నాకు సమయం ఉంటుంది. దాన్ని స్టాప్ వాచ్ పెట్టుకుంటాను. ఆ ప్రకారం 26-27 నిమిషాల కల్లా నేను ముగించేస్తాను. సందేశంలో ఇంచుమించు ఈరోజు సందేశం ఒక 10-15 నిమిషాల సందేశం ఉంటుంది. స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా, ఎండింగ్ దాకా కంప్లీట్ మెసేజ్ అంటే వెళ్ళిపోయామనుకో మీకు కాస్త బోరింగ్ ఉంటుంది. కాస్త ఇంట్రడక్షన్, కాస్త కన్క్లూషన్ మిమ్మల్ని కొద్దిగా దీనిలో తీసుకొని రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నేడే నన్ను సంప్రదించండి. నా 2 నంబర్లు ఇక్కడ ఉన్నాయి. ఆ 2 నంబర్లు ఫోన్పే నంబర్లో, గూగుల్ పే నంబర్లో, లేకపోతే పేటిఎం, లేకపోతే వేరు నంబర్లు కాదు. చాలామంది ఈ నంబర్లకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ నన్ను కాంటాక్ట్ చేయడానికి, నేను మీ కొరకు ప్రార్థన చేయాలని మీరు ఆశించినట్లయితే, మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన మధ్యలో ఉన్న బంధము ఆత్మీయ బంధంగా ఉండాలి. మన మధ్యలో ఉన్న బంధము ఆత్మీయత పేరుతో ఆర్థిక బంధంగా ఉండకూడదు. మీరు డబ్బులు పంపించాలి, చేయాలి, మేము ప్రార్థన చేస్తాం అనే కండిషన్ ఏం కాదు. డబ్బు ప్రాముఖ్యం కాదు. మనీ ఈజ్ సెకండరీ, స్పిరిచువాలిటీ ఈజ్ ప్రైమరీ. కాబట్టి డబ్బు అనేది నేను ఎప్పుడు అడగడానికి ఇష్టపడడం లేదు. వెండి బంగారం నా దగ్గర లేవు. అయినప్పటికీ నాకు కావలసినవి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి సేవకునికి, ప్రతి వ్యక్తికి దేవుడు కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నాడు. తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడు. మనకు కావలసిన ఆయన ఇస్తాడు. ఆయన పేరు యెహోవా ఈరే. అది ఆయన స్వభావం. అది ఆయన పేరు అనేది ఓకే, అది ఆయన ఇచ్చేటువంటి స్వభావం, అనుగ్రహించే స్వభావం, సిద్ధపరిచే స్వభావం, చూచుకునే స్వభావం. నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. అబ్రహాము బలి కోసం బలి పశువుగా ఒక పశువుని సిద్ధపరచుకోలేదు. వేరే వాళ్ళకి చెప్పాను వాళ్ళు తెస్తారు చేస్తారని కాదు.
ఒకవేళ మనం వెళ్ళిన తర్వాత మన పనులకి చెప్దాంలే అని కాదు. ఎవరూ సిద్ధపరచలేదు. ఎవరూ సిద్ధపరచినప్పుడు ప్రభువు నీ కోసం సిద్ధపరుస్తాడు. నువ్వు సిద్ధపరచుకోలేదు, ఇతరులు సిద్ధపరచలేదు, ప్రభువు నీ కోసం సిద్ధపరచు. లార్డ్ వుడ్ ప్రొవైడ్. స్తోత్రం. ఎలా చేయాలబ్బా అని గడ్డం కింద చేతులు పెట్టుకొని, కేరీతు బాగా ఎండిపోయిందే, రొట్టెలేమో వస్తాయి, మాంసమేమో వస్తుంది, కానీ నీళ్ళు ఎలాగా అని ఏలియా కుంగిపోతూ కుమిలిపోతూ ఉండలేదు. దేవుడు మాట్లాడాడు, ఇట్స్ యువర్ టైమ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇది ముందుకు వెళ్ళాల్సిన సమయం. ఒక ప్రాంతంలో ఒక విధవరాలి ఇంటి ద్వారములు నీ కోసం తెరిపించాను. ద డోర్స్ వర్ ఓపెన్. ద డోర్స్ ఆఫ్ ఎ విడో ఈజ్ ఓపెన్. ఆమెను స్వీకరిస్తుంది. షీ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ యూ. షీ వుడ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. గో. కేరీతు వాగు గురించి నువ్వు కన్నీరు, లేకపోతే ఇంకిపోయినటువంటి నీళ్లు లేక ఎండిపోయినటువంటి కేరీతు వాగు గురించి నువ్వు కన్నీరు కారవాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ అబౌట్ కేరీత్. కేరీతు కన్నా శ్రేష్టమైనటువంటి ఒక స్త్రీని దేవుడు నీ కోసం సిద్ధపరుస్తున్నాడు. కేరీతు కన్నా శ్రేష్టమైన వ్యక్తిని దేవుడు నీ కోసం సిద్ధపరుస్తున్నాడు. హీస్ ప్రిపేరింగ్ ఎ పర్సన్ ఫర్ యూ. అబ్రహాము దేవుడే, ఇసాకు దేవుడే, యాకోబు దేవుడే, ఏలియా దేవుడు కూడా. అబ్రహాముకు యెహోవా ఈరేగా ఉన్న దేవుడు. ఏలియా విషయంలో కూడా యెహోవా ఈరేనే. మనందరికీ యెహోవా ఈరే. ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి. ఈ మంత్ చాలా ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఉన్నాయి. పోయిన నెలలో ఐక్య ఆరాధన జరిగింది. మా స్థానిక సంఘాలు 6-7 సంఘాలు కలిసి ఆరాధన జరుపుకున్నాం. గెస్ట్ ఒక ఆయన వచ్చారు, విదేశాల నుంచి, అమెరికా నుంచి వచ్చారు. వారు వాక్యం చెప్పారు. వేరు వేరు కార్యక్రమాలు. దేవుడు నాకు చిన్న వెహికల్ కొనుక్కోవడానికి, చిన్న బైక్ కొనుక్కోవడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా కారు స్థాయికి నేను రాలేదు. దేవుడు నన్ను ఆ విధంగా రాబోయే రోజులు ఆశీర్వదిస్తాడని నేను భావిస్తున్నాను. కారు వచ్చినా, బైక్ వచ్చినా, ఏ వచ్చినా కానీ ప్రభు నా మహిమార్థమే. ఇందులో మనం అతిశయించాల్సిన అవసరం లేదు. నా కారు ఉందని అతిశయించాల్సిన అవసరం లేదు, బిల్డింగ్ ఉందని అతిశయించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నాకు చిన్న బైక్ ఒకటి ఉంది, దానికి తోడు ఇంకో బైక్ కావాలని భావించాను. నేను ప్రార్థన చేశాను, దేవుడు అనుగ్రహించాడు. వీటి సందర్భంగా కొన్ని ఆర్థికపరమైన ఒత్తిడులు ఉన్నాయి. గత వారం అంతా, లేకపోతే గత దినాల ఉపవాస కూడికలు ఆలోచించాను. ప్రభు ఎలాగా ఈ నెల ఎలా గడుస్తుంది, ఈ నెలలో ఈ రోజులు ఎలా గడుస్తాయి. ఈ నెల 20వ తేదీ తర్వాత నేను ప్రభు చిత్తమైతే హైదరాబాద్ వెళ్ళాలి పరిచర్య కోసం. కొన్ని ఆహ్వానాలు వచ్చాయి. కొంతమందిని కలవాలి, కొంతమందితో మాట్లాడాలి, కొంతమంది కోసం ప్రార్థన చేయాలి, కొంతమందికి కొన్ని సందేశాలు అందించాలి. కాబట్టి నన్ను నేను మానసికంగా లేదా ఆత్మీయంగా సిద్ధపరచుకుంటున్నాను. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్, గాడ్ ఈజ్ ఓపెనింగ్ డోర్స్. ఎవరో ఆహ్వానాల మీద నేను ఆధారపడేవాడిని కాదు. ఐ వాంట్ టు సీ ద ఓపెన్ డోర్స్ ఇన్ ద స్పిరిట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరస్పరం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. దాని ద్వారా పరస్పర క్షేమాభివృద్ధి పొందుదాం. కాబట్టి పరిచర్య కొరకు నేను వెళ్ళాలి, నా కొరకు మీరు ప్రార్థించండి. స్తోత్రం. ఒకవేళ మీరు వెళ్ళలేనప్పుడు ప్రార్థించి నాబోటి వాళ్ళని మీరు పంపొచ్చు. అనేక మంది టీవీ ప్రసంగికులు టీవీలకు, స్టూడియోలకు అంకితం అయిపోయారు. కాదు, వాళ్ళు బయటికి రావాలి. టీవీ ప్రసంగికులు అందరూ పెద్ద పెద్ద మీటింగులకే పరిమితం అయిపోతున్నారు. కాదు, ఇండివిజువల్గా లేకపోతే పర్సనల్ ఎవాంజలిజానికి వారు సిద్ధంగా ఉండాలి. టీవీ ప్రసంగికులు అని వాడి మీద పడమైన ముద్రను వాళ్ళు తొలగించుకొని ఆ లేబుల్లోంచి బయటకు వచ్చి వీఆర్ ఆర్డినరీ ప్రీచర్స్ అన్నట్టుగా ఉండాలి. అంతవరకే కానీ టీవీ ప్రసంగికులు అంత మాత్రం కొమ్ములు వచ్చేదే లేదు, సూపర్ న్యాచురల్గా మారేదంటూ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ నిలబెట్టాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని భయంపరుస్తున్నాను. దీన్ని బట్టి అతిశయించే మన అతిశయాస్పదములన్నీ కొట్టివేయబడాలి, క్రీస్తులో కొట్టివేయబడ్డాయి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. టీవీ కార్యక్రమాల యందు కాదు, పుస్తకాల యందు కాదు, యూట్యూబ్ కార్యక్రమాల యందు కాదు, యూట్యూబ్ యొక్క పెరుగుతున్న మెంబర్స్ను బట్టి కాదు, వ్యూవర్స్ను బట్టి కాదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. తమ సభ్యులను బట్టి 1,00,000 మంది సభ్యులను, 50,000 మంది సభ్యులను, 5,000 మంది సభ్యులను దీన్ని బట్టి అతిశయించకూడదు. మనం అతిశయించాల్సింది ప్రభువునందే. ఐ బోస్ట్ ఇన్ ద లార్డ్ బికాస్ ఆఫ్ ద లార్డ్. బికాస్ హూ ద లార్డ్ ఈజ్,
ప్రభు ఏమై ఉన్నాడు అనే దాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను. ప్రభు నా రక్షకుడై ఉన్నాడు, అందుని బట్టి అతిశయిస్తున్నాను. ప్రభు నా దేవుడై ఉన్నాడు, ప్రభు నా నీతి అయి ఉన్నాడు, ప్రభు నా విమోచన అయి ఉన్నాడు, ప్రభు నా జ్ఞానమై ఉన్నాడు, ప్రభు నా కాపరై ఉన్నాడు, నా తండ్రి అయి ఉన్నాడు, నా భర్త అయి ఉన్నాడు. వీటన్నిటిని బట్టి నేను అతిశయిస్తున్నాను. ప్రభు నాకు ఏమై ఉన్నాడో, ప్రభు నాకేం చేశాడో అనే దాన్ని బట్టి అతిశయిస్తున్నాను. కానీ నేను వేరు వేరు విషయాలను బట్టి అతిశయించడం లేదు, అతిశయించకూడదు ఎవరైనా సరే. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం బలహీనత. మానవులందరూ బలహీనులే, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా అని రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకున్నాం, అతనికి శారీరక బలహీనత ఉందని. బలహీనత ఉంది అంటే దాని అర్థం బలము లేకుండా పుట్టాడని. అతని చేతులు బలంగానే ఉన్నాయి, అతని నోరు లేకపోతే అన్ని బలంగానే ఉన్నాయి, కానీ అతని కాళ్ళు మాత్రం బలహీనంగా ఉన్నాయి. తాను కాళ్ళు మాత్రమే బలహీనత అయితే మాత్రం ఏంటి అని అంటారేమో. చూడండి, ఆ చిన్న బలహీనతను బట్టి కదలలేని స్థితిలో, మెదలలేని స్థితిలో ఉన్నాడు, ముందుకు సాగలేని స్థితిలో ఉన్నాడు. ఏదో సమ్ డిజార్డర్, వారసత్వంగా వచ్చిన వ్యాధో లేదా మేనరికం వల్ల వచ్చిందో లేదో మరి మనకు తెలియదు. ఎందుకు ఇటువంటి కొడుకు పుట్టాడు అని తల్లిదండ్రులు దుఃఖపడినటువంటి సందర్భం కూడా ఉండొచ్చు. కానీ ఈ కుమారునికి లేకపోతే ఈ వ్యక్తికి ఎప్పుడైతే స్వస్థత కలిగిందో ఆ స్వస్థత గురించి సాక్ష్యం లేకపోతే ఆ విషయాలు తల్లిదండ్రులకు సమాచారం తెలిసినప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించుంటారు. మనకు జరిగిన కార్యాలను గురించిన సమాచారం ఇతరులకు తెలియాలి, మన సాక్ష్యం తెలియాలి ఇతరులకు మన క్షేమాన్ని గురించిన సమాచారం తెలియాలి, ఇతరులకి మన జీవితంలో ప్రభు చేసిన కార్యాల గురించిన వివరాలు తెలియాలి. కన్వర్షన్ అనే దాని గురించి మాట్లాడుకునే వాళ్ళకి, మత మార్పిడి చేస్తున్నారని మాట్లాడే వాళ్ళకి మన జీవితంలో దేవుడు అదృశ్యమైన దేవుడు జరిగిస్తున్నటువంటి అదృశ్యమైన కార్యాల గురించిన వివరాలు తెలియాలి. స్తోత్రం, హల్లెలూయా. అతని యొక్క ఆత్మీయ బలహీనత, విశ్వాసం లేదు, ఆత్మలో విశ్వాసం లేదు, ఒక ఎంప్టీ హార్ట్, ఒక ఖాళీ హృదయం, వ్యాక్యూమ్తో ఉన్నటువంటి హృదయం. అతని హృదయంలో విశ్వాసముతో దేవుడిని, రాతి బాణలు ఏ విధంగా నీళ్లతోనూ రసముతోనూ నింపబడ్డాయో అలాగే అతని జీవితంలో, అతని హృదయములో విశ్వాసపు రసము, విశ్వాసపు ద్రాక్షారసముతో దేవుడు నింపాడు అనుకోవచ్చు. అతని మానసిక బలహీనత. ఇంతకుముందెప్పుడు తను ప్రయత్నం చేయలేదు, ఇంతకుముందెప్పుడు లేచి నిలవమని, నీ పాదములు మోపి నిలవమని చెప్పిన వాళ్ళు లేరు. తన మత బోధకులు ఎవరు బోధించలేదు, తన సమాజ మందిరంలో వాళ్ళు బోధించలేదు, లుస్త్రాలో ఎవరు బోధించలేదు. లుస్త్రాలో జూయిషిజం, యూదా మతం బాగానే ఉంది, అది అక్కడ డామినేటెడ్గా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ మత బోధకులు ఎవరు ఈ విధానములో ఇలా ప్రకటించి స్వస్థతను కలుగు చేయలేదు. తన మతము తనకు స్వస్థతను కలుగు చేయలేదు, కానీ సువార్త అతనికి స్వస్థతను కలుగు. మతం ఎవరిని స్వస్థపరచదు, మతం ఎవరిని రక్షించదు, గుర్తుపెట్టుకోండి. స్వస్థపరిచేది, రక్షించేది ప్రభువు మాత్రమే. క్రిస్టియానిటీ ఎవరిని రక్షించదు, కానీ క్రైస్ట్ రక్షిస్తాడు. క్రీస్తు మాత్రమే స్వస్థపరుస్తాడు, క్రీస్తు మాత్రమే రక్షిస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ విషయం మనం ఆలోచించిన విషయము, ఇతరులను బలహీనపరిచేటువంటి బలహీనత మనకుంది. మన జీవితం అలా పడింది, సాక్ష్యం కాదు. అయ్యో వాడికి ఎందుకు ఇలా జరిగింది అని సానుభూతి చూపిస్తారు, సహాయం చూసేవాళ్ళు ఉండరు, సహాయం చేసేవాళ్ళు ఉండరు. మనకు కావలసిన సానుభూతి కాదు, మనకు సహాయం కావాలి, సత్వర సహాయం కావాలి, తక్షణ సహాయం కావాలి. ఆ సహాయము స్వర్గము నుంచి మనకు వస్తుంది. 16వ అధ్యాయములో ఉన్నటువంటి తిమోతి జీవితాన్ని కనెక్ట్ చేసి మనం ఆలోచించాం. ఒకవేళ తిమోతి ఆ మినిస్ట్రీలో ఇటువంటి స్వస్థత వరము కలిగిన దైవజనుడు పౌలు గారి టీములో ఉంటే, పౌలు గారి పక్కన ఉంటే, ఒకవేళ ఆ అభిషేకము, ఆ హీలింగ్ అనాయింటింగ్ నాకు వస్తుందేమో అని, ఇంపార్టేషన్ జరుగుతుందేమో భావించాడు. ఏదో మరి వచ్చేసాడు. కానీ అతనికి జరిగిన స్వస్థత, అతని జీవితంలో ఆలస్యమైనటువంటి స్వస్థత, ఆలస్యంగా జరిగిన అద్భుతం తిమోతిని యూదా మతంలో నుంచి మార్గంలో పెట్టింది. జరిగింది బలహీనమైన పాదములు కలిగిన వారి జీవితంలో జరిగిన కార్యము, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తిమోతి మీద ఉందని మనం అర్థం చేసుకున్నాం.
శారీరక బలహీనతలు ఉండొచ్చు, దాన్ని అధిగమించాలి. మానసిక బలహీనతలు ఉండొచ్చు, దాన్ని అధిగమించాలి. ఆత్మీయ బలహీనత ఉంది, దాన్ని అధిగమించాలి. ఇతరులు బలహీనపరిచేటువంటి బలహీనత ఉంది. ఇప్పుడు అతను బలవంతుడిగా మారాడు. అతనికి బలహీన పాదాలు ఇప్పుడు బలమైన పాదాలుగా మారాయి. అతని పాదములు లేడి పాదములుగా, లేడి కాళ్ళుగా మారాయి. ఇంతకుముందు ఉన్నతమైన స్థలాలకు ఎక్కలేని వాడు ఆత్మీయంగా ఉన్నత స్థలములకు ఎక్కగలిగిన వాడు. నా కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలె చేస్తాడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో దేశం యొక్క ఉన్నతమైన స్థలములో ఎక్కిస్తాడు. దేవుడు అతన్ని దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో ఎక్కించుండొచ్చు. మనం కూడా ఉన్నతమైన స్థలాలు ఎక్కడానికి మన పాదాల్లో ఉన్న బలహీనత, మన నడకలో ఉన్న బలహీనత, నడక అంటే మన జీవన విధానంలో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోయి మనం బలపరచబడి మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము, బుక్ ఆఫ్ యాక్ట్స్ 14 and 15. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేస్తున్నారు? మీరు ఇంకా ఇలా చేయండి, బాగా చేయండి, ఇంకా అధికంగా చేయండి, ఈసారి వస్తాం మళ్ళీ ఇంకా చేయండి అని కాదు. అయ్యలారా, సర్స్, తండ్రులారా, మీరెందుకు ఇలాగూ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మేము దేవతలం కాదు, మేము నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెడితే పెట్టండి, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతమైన అభిప్రాయం అని కాదు. కంపల్సరీగా విడిచిపెట్టి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, ఈ నిష్ఫలమైనటువంటి క్రియలను విడిచిపెట్టి, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును, ఒకటి ఆకాశాన్ని, రెండు భూమిని, ఆకాశములను కావచ్చు, భూమిని కావచ్చు, లేకపోతే భూములను కావచ్చు. ఆకాశములైనా భూములైనా రెండు ఒకటి అని నేను అనలేదు. పైనున్న ఆకాశమైనా కిందున్న భూమి అయినా కానీ, సముద్రమును, విశాలమైనటువంటి సముద్రం, నదులన్నీ కలుస్తున్నట్టు ఈ సముద్రమును, సముద్రములో ఉన్న సమస్త జీవరాశిని, మత్స్య సంపదను సృష్టించిన వాడిని, సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలి. ఇప్పుడు దేవుని వైపు తిరగడం లేదు. దేవునికి మీ వీపును చూపించారు మీరు. ఇప్పుడు దేవునికి మీ ముఖాన్ని చూపించాలి. దేవునికి విముఖులుగా ఉన్నారు, సముఖులుగా ఉండండి. దేవుని వైపు తిరగవలను. టర్న్ టువర్డ్స్ గాడ్. మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవుని వైపు తిరగండి. దిస్ ఈస్ గాస్పల్. ఇది మేము మీకు ప్రకటిస్తున్నాము అని పౌలు గారు, బర్నబా గారు, పాల్ అండ్ బర్నబాస్ చెప్పినట్టుగా మనం చూస్తున్నాను. చదువుతున్నాను. బ్రియాన్ సిమ్మన్స్ గారి ప్యాషన్ ట్రాన్స్లేషన్, TPT. పీపుల్, ప్రజలారా, వాట్ ఆర్ యూ డూయింగ్? మీరేం చేస్తున్నారండి? వీఆర్ ఓన్లీ వీక్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. మేము అందరిలాగా వీక్ హ్యూమన్ బీయింగ్స్, బలహీనమైన నరులం మేము. స్తోత్రం. దిస్ ఈజ్ వై వీ హ్యావ్ కమ్ టు టెల్ యూ ద గుడ్ న్యూస్, so that you would turn away from these worthless myths and turn to the living God. He is the creator of all things, the earth, the heavens, the sea and everything they contain. ప్రజలారా, అయ్యలారా అని కూడా కాదు, ప్రజలారా, వాట్ ఆర్ యూ డూయింగ్? మీరేం చేస్తున్నారు? చేయకూడనిది మీరు చేస్తున్నారు. చేయాల్సింది మీరు చేయడం లేదు, చేయకూడనిది మీరు చూస్తున్నారు. ఒమిట్ చేయాల్సిన దాన్ని మీరు కమిట్ అయిపోతున్నారు. దాన్ని వద్దను నిషేధించబడిన దాన్ని మీరు నెరవేరుస్తూ ఉన్నారు. వీఆర్ ఓన్లీ వీక్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ యూ. మీలాగా, అందరిలాగా, భూమి మీద ఉన్న అందరిలాగా మేము వీక్. భూమి మీద ప్రతివాడు వీక్. దేవుని స్తోత్రం. ఇక రాయబడిన మాటలు, దిస్ ఈజ్ వై వీ హ్యావ్ కమ్ టు టెల్ యూ ద గుడ్ న్యూస్. ఇందుకోసమే గుడ్ న్యూస్ ప్రకటించడానికి వచ్చాం. మేము ఒక శుభవార్తను ప్రకటించడానికి మీ ప్రాంతానికి, మీ గ్రామానికి, మీ పట్టణానికి వచ్చామండి. ఏంటో తెలుసా సువార్త? సో దట్ యు వుడ్ టర్న్ అవే ఫ్రమ్ దిస్ వర్త్లెస్ మిత్స్. ఇటువంటి మిత్తుల్లో నుంచి, స్తోత్రం, ఇంప్లైడ్ ఇన్ టెక్స్ట్ విచ్ ఈస్ సింప్లీ థింగ్స్. వ్యర్థమైన వర్త్లెస్ మిత్స్ అనగా వ్యర్థమైనటువంటి
కథల్లో నుంచి, వ్యర్థమైనటువంటి పురాణాల్లో నుంచి, మిత్ అనేటువంటి మాటలో నుంచి, మిథ్య అనే మాటలో నుంచి మిత్ అనేది వచ్చింది, అనగా మాయ. మిథ్య, మిత్, దానిలోంచి దాని అర్థం మాయా అని అర్థం. మాయా స్వరూపములైన వాటిని, వర్త్లెస్, యూస్లెస్ మిత్స్, కట్టుకథలు, అనగా అసలు మమ్మల్ని మీరు దేవదూతలుగా భావించడం ఏంటి, దేవతలుగా భావించడం ఏంటి కదా, ఈ ద్యూపతి ఏంటి. చూడండి, ఆ ముందు వచనాల్లో రాయబడినట్టుగా 11-12లో కలిసినట్లుగా ఈ ద్యూపతి ఏంటి, హెర్మే ఏంటి, దేవదూతలు ఏంటి, దిగడం ఏంటి, అసలు ఎవరు చెప్పారు మీకెన్ని? దేవదూతలు లేరు అనే పౌలు విశ్వసిస్తున్నాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. పౌలు పరిసేయుడు, బర్నబా పరిసేయుడు. పౌలు పరిసేయుడు రాయబడింది బర్నబాను గురించి. బర్నబా ఒక యాజకుడు, లేవి గోత్రం నుంచి వచ్చినవాడు. సరే, ఇంచుమించు ఇద్దరు యూదులే, ఇద్దరు దేవదూతల్ని ఆత్మను విశ్వసించేవారే. సద్దూకైల ఆత్మ కలిగిన వాళ్ళు కాదు, సద్దూకైల సిద్ధాంతాన్ని విశ్వసించిన వారు, దానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. దేవదూత ఆయా సమయాల్లో దిగుతాడని యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని కూడా వాళ్ళు విశ్వసించగలిగిన వాళ్ళే. కానీ ఇక్కడికి వచ్చి మేమే దేవదూతలము, మేము దేవదూతలే మా రూపంలో వచ్చారని మీరు చెప్తుంటే మేము నమ్మము. వీ డోంట్ బిలీవ్. దట్స్ నాట్ ఏ ట్రూత్. అది ఒక సత్యం కాదండి, అది అబద్ధం అండి. మీ ఊహ అంతవరకే. ఈ ఊహల్లోంచి, వ్యర్థమైన ఊహల్లో నుంచి, ఆలోచనలోంచి, అభిప్రాయాల్లోంచి, మిత్స్లో నుంచి, మిస్కాన్సెప్షన్స్లోంచి బయటికి రండి. స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం, వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా, మీరు అలా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మనుషులమే. మీలాంటి మనుషులు. మేము ప్రత్యేకమైన మనుషులం కాదు, మీలాంటి మనుషులమే. ఈ పనికి రాని వాటి నుండి మిమ్మల్ని దూరం చేసే ఆకాశాన్ని, భూమిని, సముద్రాలను, వాటిల్లో ఉన్న వాటన్నిటిని సృజించిన దేవుని వైపు మళ్లించే సువార్తను తెచ్చాము. ఆ దేవుడు సజీవమైన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను మరొక తర్జుమాలో, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి. అండ్ సేయింగ్, మెన్, వై ఆర్ యూ డూయింగ్ దిస్? ఎందుకు చేస్తున్నారు? వి ఆర్ మెన్ లైక్ యూ విత్ సిమిలర్ ప్యాషన్స్. మీలాంటి స్వభావం కలిగిన వాళ్ళమే, వాంఛలు, కోరికలు కలిగిన, మీలాగా మేము ఉప్పు కారం తినేవాళ్ళమే అని కూడా అనుకోవచ్చు. మేము మీలాంటి వాళ్ళమే. But we are announcing this important message to you so that you would turn from these useless things to a God who is actually living. సజీవుడైనటువంటి, ఇప్పటికీ బతికి ఉన్నటువంటి, the one who made the heavens. ఆకాశమును అని మన తెలుగు బైబిల్లో ఏకవచనం ఉపయోగించబడింది. ఇక్కడ ఆకాశములను అనే మాట ఇంగ్లీష్లో ద హెవెన్స్. ఆకాశములను, భూమిని మరియు సముద్రమును, సముద్రములో ఉన్న సమస్తమును సృజించిన వారిని, వాని వైపు తిరగండి, ఆయనకు నమస్కరించండి, ఆయన్ని సన్మానించండి అని మేము ప్రకటిస్తున్నాం. దిస్ ఈజ్ ద గాస్పల్, దిస్ ఈజ్ ద ట్రూ గాస్పల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ వ్యర్థమైనవి. వ్యర్థము, సమస్తము వ్యర్థము. సూర్యుని కింద జరిగేదంతా సమస్తము వ్యర్థమే. వ్యానిటీస్ ఆఫ్ వ్యానిటీస్. మాయా, అంతా మాయా, జగమే మాయా అన్నట్టుగా చాలామంది, కొంతమంది వేదాంతవేత్తలు, తత్వవేత్తలు మాట్లాడుతుంటారు. వ్యర్థమైనవి మనం తెలుసుకోవాలి. వ్యర్థమైన వాటికి మనం దూరంగా ఉండాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని వినకుండా, వ్యర్థమైన వాటిని అనుభవించకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయము. స్తోత్రం. ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్టుగా నా కనులు తెరుము. నా కనులు తిప్పివేయి, నా కనులు మూసివేయి అని భక్తుడు 2 విధాలుగా ప్రార్థన చేశాడు. పాజిటివ్గాను, నెగిటివ్గాను ప్రార్థన చేశాడు. వ్యర్థమైన వాటిని నేను చూడకూడదు. వ్యర్థమైన వాటిని చూడడంలో అర్థమేముంది? వ్యర్థమైన వాటిని చూడడం వల్ల నాకు ఎటువంటి క్షేమము కలగదు. దేవుణ్ణి నేను మహిమపరచలేను. వ్యర్థమైన వాటిని చూడకూడదు, వ్యర్థమైన వాటిని చేయకూడదు, వ్యర్థమైన వాటిని మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వ్యర్థమైన వాటి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 11, 12 వచనాలు. పౌలు చేసిన దాన్ని చూచి
లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి ఆ, తన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని ఉమ్, కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మో అనియు పేరు పెట్టిరి. చాలండి. వెన్ ద క్రౌడ్ సా ద మిరకల్ పాల్ హ్యాడ్ డన్, స్తోత్రం, దే షౌటెడ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్, వాళ్ళ సొంత భాషలో లైకోనియన్ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడారు. అనగా ఆ తోడేళ్ల భాషలో వాళ్ళు మాట్లాడారు. ల్యాండ్ ఆఫ్ ఓల్స్ అని దాని అర్థం. ఆ తోడేళ్ల భాషలో మాట్లాడుకున్నారు. ఏం జరిగింది? ద గాడ్స్ హ్యావ్ కమ్ డౌన్ టు అస్ యాజ్ మెన్. మన దేవతలు, స్వర్గములో ఉన్నటువంటి దేవతలు అనబడిన వాళ్ళు, మనం పూజ చేసేటువంటి ఆ దేవతలు మనుషు రూపంలో, ఇద్దరు మనుషుల రూపంలో ఈరోజు అకస్మాత్తుగా మన ప్రార్థన ఫలితంగానో మన భక్తి ఫలితంగానో మన మధ్యలోకి దిగి వచ్చారు అని వాళ్ళు భావించారు. దే అడ్రస్డ్ బర్నబాస్ యాజ్, సార్ బర్నబా గారు, ఇక నుంచి మీ పేరు బర్నబా కాదండి, మీ పేరు ద్యుపతి, అనగా మీ పేరు జ్యూయస్, అనగా దాని అర్థం అరామిక్లో ద మాస్టర్ ఆఫ్ డైటీస్, అనగా దేవత్వము కలిగిన వాళ్ళందరికీ అధిపతి. లాటిన్లో జూపిటర్. 13వ వచనంలో కూడా మనము ఈ మాట చూడగలము. సరే, ద్యుపతి యొక్క పూజారి అనే మాట మనం చూస్తాం. జ్యూయస్, జూపిటర్ అని చెప్పబడినటువంటి, అయితే అరామిక్లో మాస్టర్ ఆఫ్ డైటీస్ అని చెప్పబడినటువంటి. తర్వాత పాల్ యాజ్, సార్ పాల్ గారు మీ పేరేదో ఉండొచ్చు, కానీ మేము మిమ్మల్ని హెర్మే అని పిలుస్తాం. హెర్మే అని పిలవడానికి కారణము ఏంటి అంటే, వాళ్ళు రోమియోలు మెర్క్యూరీ అనబడినటువంటి గాడ్ని మెటామార్ఫసిస్ అనేటువంటి ఒక స్టోరీలో, మన స్టోరీలోకి వాటిలోకి వివరాలు గడలేదు, ఆర్కియాలజిస్ట్ ఫౌండ్ ఏ స్టోన్ ఆల్టర్ నియర్ లిస్ట్రా విత్ ఇన్స్క్రిప్షన్ డిసైడింగ్ జ్యూయస్ అండ్ హెర్మెస్. స్తోత్రం. ఈ ఫుట్ నోట్స్ ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ అతను వాక్చాతుర్యం కలిగినటువంటి, అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి దేవుడు అని భావిస్తున్నారు కనుక, వాక్ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించగలిగిన వ్యక్తి అని భావిస్తున్నారు కనుక, స్పీకర్ కనుక, బికాస్ హీ వాజ్ ద స్పోక్స్ మ్యాన్. ఒకవేళ ప్రార్థనలు కొద్దిగా అసిస్టెంట్గా ఉండి బర్నబాస్ హెల్ప్ చేసిన పాల్ గారు ఇలా చేస్తారని భావించారు. ఇక్కడ జరిగిన మాట, వీళ్ళు కేకలు వేశారు అని రాయబడింది. ఎందుకు ఈ కేకలు? షౌటింగ్స్ దేనికి? అరుపులు దేనికి? అల్లరి దేనికి? ఈ అల్లరి వ్యర్థమైనది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళకి అన్యజనుల పేర్లు పెట్టారు. 11-12 వచనాలలో చూడాల్సిన అవసరం లేదు, మనం చదువుకున్నాం కనుక. వాళ్ళకి ద్యుపతి అనియు హెర్మే అనియు పేరు పెట్టారు. అలా వాళ్ళకు ఒక పేరు ఉంటుండగా, వాళ్ళు దేవుని బిడ్డలని, దేవుని సేవకులని ఎంచబెడుతుండగా, వాళ్ళకి కొత్త పేర్లు పెట్టాల్సినంత అవసరమే ఉంది. షడ్రకు మెషకు అబేద్నెగోలకు పేర్లు మార్చారు. వాళ్ళు బబులోనికి వెళ్ళిన తర్వాత పేర్లు మార్చబడుతున్న సందర్భాలు బైబిల్లో మనం అక్కడెక్కడ చూడగలం. అనగా వ్యర్థమైనవి కేకలు వేయడం, రెండోది పేర్లు పెట్టడం, పేర్లు మార్చడం. అనగా బాప్తిజం తీసుకున్న వాళ్ళకి పేర్లు మార్చడం వ్యర్థమని కాదు నా మాటలకు ఉద్దేశం. కొంతమంది ప్రసంగికులని శాస్త్రియనో, రత్నానో, ప్రసంగ రత్నానో ఇలా రకరకాల బిరుదులతో పిలిపించుకుంటున్నారు. ఈ పేర్లతో ముందైనా వెనకైనా, ముందు కొమ్ములాగా వెనకాల తోకలాగా ఉన్నటువంటి ఈ పేర్ల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సఫిక్స్ అయినా ప్రిఫిక్స్ ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. రెవరెండ్ అని పెట్టుకున్నా, వెనకాల గారోనో లేదా ఇంకేదైనా పెద్ద డిగ్రీలు మొత్తం వేసుకున్నా ఎటువంటి దానిలో ప్రయోజనం లేదు. ఇవి వ్యర్థమైనవి. మూడవది 14వ అధ్యాయం 13వ వచనంలో, పట్టణమునకు ఎదురుగాను ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల వద్దకు తీసుకుని వచ్చి, పూదండలను తీసుకొని వచ్చి, గార్లాండ్స్ తీసుకొచ్చి, పూలమాలలు తీసుకొచ్చి సన్మానించాలి అనుకున్నారు. సన్మానం కొరకు, పూజ కొరకు, మనిషిని పూజించాలనేటువంటి ఆలోచన కలిగిన మనుషుల యొక్క పిచ్చితనం చూడండి. మనిషిని మనిషిగా చూడకుండా మనిషిని దేవుడిగా చూడడం. దేవత్వం వస్తుంది, దేవత్వాన్ని ఆరోపించబడుతుందేమో, కానీ మనిషి దేవుడు కాదు, మనిషే దేవుడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ విషయం 14వ అధ్యాయం 13వ వచనంలో, సమూహములతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. బలులు అర్పించాలని, సాక్రిఫైజెస్ అర్పించాలని. సంతోష సమయంలో లేదా పండగ సమయాల్లో బలులు అర్పిస్తున్నట్లుగా బలులు అర్పించాలని.
చూడండి, వాళ్ళు చేస్తున్న వ్యర్థమైన పనులు, వాళ్ళ మతం వాళ్ళకి నేర్పి కేకలు వేసే పని, అల్లరి చేసే పని, పేర్లు పెట్టేటువంటి పని, పూదండలు వేసి గౌరవించి సన్మానించేటువంటి పని, నాలుగవదిగా బలులు అర్పించాలనేటువంటి ఆలోచన, ఇవన్నీ వ్యర్థమైనవి. కాబట్టి ఈ వ్యర్థమైన వాటిలోంచి బయటపడి అర్థము కలిగిన వాటిని చేయడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.